హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో ఓపికతో పరిగెత్తుదము. క్రైస్తవ జీవితం అనేది ఒక పందెము లాంటిది. ఏమంటున్నాం? క్రైస్తవ జీవితం ఎటువంటిది? ఒక పందెము లాంటిది, లేదా పందెపు రంగం. ఈ పందెంలో చాలామంది పాల్గొంటారు. మనకి స్కూల్ లెవెల్లో కానివ్వండి, కాలేజీ లెవెల్లో కానివ్వండి, లేదా మండల స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, నేషనల్ వైడ్గా కానీ ఇట్లాగా గేమ్స్, స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది పాల్గొంటారు. కానీ అందరూ బహుమానం పొందుతారా అంటే పొందరు. కొంతమంది మాత్రమే బహుమానం పొందుతారు. ఆ కొంతమంది ఎట్లాగా పొందుతారు అంటే మిగిలిన వారి అందరినీ మించి వాళ్ళు ఆ పోటీలో వాళ్ళ యొక్క ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మిగతా వాళ్ళు ఆడలేదా అంటే ఆడుతారు. కానీ వీళ్ళ యొక్క ప్రతిభ వాళ్లకు రాలేదు, కనబరచలేకపోయారు. అంటే ఈ లోకంలో పందెపు రంగాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. వాటన్నిటిలో ఎవరో కొంతమంది మాత్రమే ముందుకు వెళుతూ ఉంటారు, కొంతమంది మాత్రమే గెలుస్తూ ఉంటారు. ఆ గెలిచిన వాళ్ళకి బహుమానం. మరి వాళ్ళు ఇంతమంది పోటీ చేస్తున్నప్పుడు మరి వాళ్ళు ఒక్కళ్ళే ముందుకు ఎలా వెళ్ళగలిగారు అంటే చాలామంది విశ్లేషకులు ఏం చెప్తారంటే వాళ్ళు ఏకాగ్రతగా ఆడారు అని, లేదా ఎంతో కష్టపడి నైపుణ్యం సాధించి ఆడారు అని, ఇన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. దీన్ని గెలవడం కోసం వాళ్ళు అహోరాత్రులు పనిచేశారు, ఎంతో కష్టపడ్డారు. కాబట్టి ఇదిగో దీన్ని వాళ్ళు గెలుచుకున్నారు, కైవసం చేసుకున్నారు, ఈ మొదటి స్థానాన్ని వీళ్ళు సాధించారు అని చెప్తారు. ఈ లోక సంబంధంగా ఒక బహుమానాన్ని పొందడం కోసమే అంత కాన్సంట్రేషను, అంత ఏకాగ్రత, అంత దృష్టి అవసరమైతే మరి ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్న మనకి, క్రైస్తవ రంగం అనే ఈ పరుగు పందెములో ఉన్న మనకి ఇంకా ఎంత ఫోకస్ లేదా కాన్సంట్రేషన్, ఏకాగ్రత అవసరం, తప్పనిసరిగా అవసరం. అయితే దేని మీద మనం ఏకాగ్రత చూపించాలి, దేని మీద కాన్సంట్రేషన్ చేయాలి, దేని మీద ఫోకస్ చేస్తే ఇదిగో ఈ యుద్ధ రంగంలో ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఇక్కడ ఈ హెబ్రీ పత్రికాకారుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో ఎవరు పడితే వాళ్ళు బహుమానం పొందలేరు. ఉదాహరణకి ఒక సన్నగా ఉన్న వ్యక్తి, బాగా లావుగా ఉన్న వ్యక్తి, ఇద్దరికి పరుగు పందెం పెట్టారు. ఎవరు బహుమానం పొందుతారు? సన్నగా ఉన్న వ్యక్తి బహుమానం పొందుతాడు. ఎందుకని? అతను చాలా చురుగ్గా పరిగెత్తగలడు. మరి చురుగ్గా పరిగెత్తడానికి అతనికి సహకరించింది ఏమిటి? అతని శరీరం. మరి లావుగా ఉన్న వ్యక్తి ఆ తొందరగా పరిగెత్తలేకపోవడానికి అతనికి ఇబ్బంది కలిగించింది ఏమిటి అంటే అతని శరీరమే. అంటే ఈ వ్యక్తి తన శరీరాన్ని జాగ్రత్తగా అదుపులో ఉంచుకున్నాడు, కంట్రోల్లో ఉంచుకున్నాడు, కాబట్టి పందెం రంగంలో ముందెళ్ళాడు. కానీ ఈ వ్యక్తికి తన శరీరాన్ని తన అదుపులో ఉంచుకోలేకపోయాడు, సరిగ్గా చేసుకోలేకపోయాడు, కాబట్టి వెనకబడిపోయాడు, ఓడిపోయాడు. అంటే ఈ లోకంలో ఒక పందెపు రంగంలో మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని నియమాలు, నిబంధనలు మనం ఆచరించాలి, కొన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని తీసుకోకూడని వాటిని తీసుకోకుండా ఉండాలి, అవసరమైన వాటినే తినాలి, అవసరమైందే తాగాలి. ఇట్లాగ ఒక క్రమమైన పద్ధతి, ఏమంటున్నాం, ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది ఉంటేనే ఈ లోక సంబంధమైన ఈ పందెపు రంగంలో పరిగెత్తు ఉంటారు. మరి ఆత్మ సంబంధమైన ఈ రంగంలో ముందుకెళ్ళాలంటే ఎటువంటి డిసిప్లిన్ ఉండాలి, దేన్ని అవాయిడ్ చేసుకోవాలి, దేన్ని మనం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ
హెబ్రీ పత్రికలో ఈ వచనంలో చెప్తున్నాడు హెబ్రీ పత్రికాకారుడు. చదువుదాం ఒకటి తర్వాత ఒకటి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున. చూడండి, ఇప్పుడు దాకా ఏమంటున్నాం? క్రైస్తవ జీవితం అనేది ఒక పందెం లాంటిది, పరుగు పందెం అని కానీ అది ఏదో ఒక పందెం లాంటిది. ఈ పందెం చుట్టూ ఉన్న ఆడియన్స్ ఎవరంట? చెప్పండి. ప్రతి గేమ్లో కూడా గేమ్ ఆడేవాళ్ళు కొద్దిమంది అయితే దాన్ని చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? బోల్డ్ ఎంతమంది ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, ఏళ్ళేస్తూ ఉంటారు, సౌండ్లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం, ప్రోత్సహించడం కోసం. అలాగే ఈ లోకంలో ఒక క్రైస్తవ జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ పరుగు పందెంలో నువ్వు వెళతా ఉన్నప్పుడు నిన్ను ప్రోత్సహించడం కోసం నీ చుట్టూ ఉన్నది ఎవరు అంటే సాక్షి సమూహం. ఎవరున్నారు? సాక్షి సమూహం. ఈ సాక్షి సమూహం ఎలా ఉన్నారంట? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంలాగా మనలను ఆవరించి ఉన్నందున. ఈ సాక్షి సమూహం ఎట్లా ఉందంట? మేఘంలాగా, అంటే చుట్టూ కూడా వీళ్ళు ఆవరించి ఉన్నారు. ఎవరు ఈ సాక్షి సమూహం అంటే పాత నిబంధన భక్తులు. ఎవరంటున్నాం? పాత నిబంధన భక్తులు. మనకంటే ముందుగా భక్తి జీవితం జీవించి దేవుని కోసం నిలబడిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారంట? సాక్షి సమూహంగా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు, ధైర్యపరుస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రైట్, నువ్వు చేస్తున్నది మంచిదే, ముందుకు వెళ్ళిపో. ఇదిగో నేను కూడా ఎట్లాగా చేశాను, నేను విజయం సాధించాను, కాబట్టి నువ్వు తప్పనిసరిగా విజయం సాధిస్తావు, ముందుకెళ్ళు అని వీళ్ళందరూ కూడా నేను ఏం చేస్తూ ఉంటారు? ధైర్యపరుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణకి అబ్రహాము జీవితాన్ని చూస్తే, అబ్రహాము ఏ విధంగా మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు? విశ్వాసం ద్వారా. ఇదిగో నేను దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉంచాను. ఎంత విశ్వాసం అంటే నా కన్న కొడుకునే దేవుని కోసం బలిగా అర్పించడానికి వెనకాడలేదు. అట్లాంటి విశ్వాసంతో ముందుకెళ్ళిపోయాను. కానీ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయలేదు. ఒకగానొక కొడుకునే బలిగా ఇవ్వడానికి రెడీ అయ్యాను. కానీ దేవుడు నన్ను పరీక్షించాలని అనుకున్నాడే తప్ప ఇదిగో నా కుమారుడిని ఏమీ తీసుకోలేదు. కాబట్టి ఇదిగో నేనే నీకు మాదిరి, నా వైపు చూడు. ఎంత విశ్వాసం దేవుని పట్ల నీ ఉంచితే దేవుడు నీ పట్ల అంత నమ్మకంగా ఉంటాడు అని అబ్రహాం ఏం చేస్తుంటాడు? నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు. మరి మోషే దగ్గరికి వచ్చేటప్పటికి మోషే కూడా ఏం చేస్తాడు? నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు. ఏమని? ఇదిగో నేను ఐగుప్తు రాజ్యంలో పెరిగాను, రాకుమారుడిగా పెరిగాను, అయినా సరే దేవుని కోసం నేను అవన్నీ వదిలేశా. దేవుడు నన్నేమీ తక్కువ చేయలేదు. ఇశ్రాయేలీలకి నాయకుడిగా చేశాడు, నా ద్వారా అద్భుతాలు జరిగించాడు, ఐగుప్తులోంచి తన ప్రజలను విడిపింపజేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యోర్దాన్ని ఏకరాశిగా చేశాడు. ఇదిగో ఇన్ని కార్యాలు దేవుడు నా ద్వారా చేశాడు, కాబట్టి నీ ద్వారా కూడా దేవుడు చేస్తాడు అని ఈ మోషే ఏం చేస్తుంటాడు? నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు. ఈ విధంగా చూస్తే పాత నిబంధనలో ఉన్న ప్రతి భక్తుడు కూడా నీ చుట్టూ ఆవరించి ఉండి ఎట్లా ఉంటారు? నీవు నీ పరిశుద్ధ గ్రంథం చదువుతున్న ప్రతిసారి వాళ్ళ జీవితం ఏం చేస్తుందో నిన్ను ధైర్యపరుస్తూ ఉంటుంది. వాళ్ళ జీవితం ఏం చేస్తుందో నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. వాళ్ళ జీవితం ఏం చేస్తుందో నిన్ను ధైర్యం పరిచి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా వాళ్ళు నీకు ఇస్తూ ఉంటారన్నమాట. ఇలాగా ఒక గొప్ప సాక్షి సమూహం నీ చుట్టూ ఉండి ఈ పందెపు రంగంలో, ఈ యుద్ధ రంగంలో నిన్ను ఏం చేస్తూ ఉంటారు? ధైర్యపరుస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక నీవు నిరాశపడాల్సిన పని లేదు. మీకు అర్థమైందండి? ఈ క్రైస్తవ జీవితంలో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు నీవు నిరాశపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీకంటే నీలాగా క్రైస్తవులుగా జీవించిన వాళ్ళు, నీకంటే ముందుగా నీలాగా భక్తి జీవితం సాగించిన వాళ్ళు నీ చుట్టూ కనబడుతూనే ఉన్నారు.
అవునా కాదా? ఈ చుట్టూ కనబడుతున్న వాళ్ళని చూసినప్పుడు నీకు ధైర్యం రావాలి. రైట్, నాకంటే ముందుగా వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు భక్తి జీవితంలో చాలా విజయం సాధించారు, దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, కాబట్టి వీళ్ళని చూసినప్పుడు నేను కూడా చేయగలను, దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనే ధైర్యం నీకు వస్తుంది. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం నీ చుట్టూ ఆవరించి ఉంది కాబట్టి ఇక నీవు అధైర్యపడాల్సిన పని లేదు, నిరాశపడాల్సిన పని లేదు, కుంగిపోయే పని లేదు, బాధపడాల్సిన పని అంతకంటే లేదు. మరి ఏం చేయాలి నువ్వు? చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంలాగా మనలను ఆవరించి ఉన్నందున ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులో పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? 2 విషయాలని ఇక్కడ విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు. ఇది మొదటిది ఏమంటున్నాం? ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. రెండవది ఏ విడిచిపెట్టాలి? సులువుగా చిక్కులో పెట్టే పాపం అనేది ఒకటి ఉంది లోకంలో, దాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి యుద్ధ రంగంలో నీవు ముందుకెళ్ళాలి అంటే, విజయం సాధించాలి అంటే నీవు కొన్నిటిని విడిచిపెట్టాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు రన్నింగ్ రేసులో పాల్గొనేవాడు ఇంత శరీరాన్ని వేసుకొని పరిగెత్తగలడా? పరిగెత్తలేడు. మరి అంత శరీరం తనకు రాకుండా ఉండాలంటే కొన్ని తినే ఐటమ్స్ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నాకు ఇష్టమైనండి ఇవి, నేను తింటానండి అంటే కుదరదు. ఎందుకంటే దీంట్లో నువ్వు గెలవాలి అంటే, దీంట్లో నువ్వు ముందుకెళ్ళాలి అంటే, అబ్బాయి ఈ తిండి తిన్నావంటే నీ ఒంట్లో కొవ్వు వచ్చేస్తుంది. కొవ్వు వస్తే నువ్వు ముందుకు పరిగెత్తలేవు. కాబట్టి దీన్ని విడిచిపెట్టాల్సిందే. నాకు ఇష్టమైందండి చికెను, అయినా సరే విడిచిపెట్టాల్సిందే. ఎందుకంటే అంతే, మరి ఈ యుద్ధ రంగంలో నువ్వు పరిగెత్తాలంటే కొన్నిటిని విడిచిపెట్టాల్సిందే. దాన్ని నువ్వు కంట్రోల్లో చేసుకుంటేనే ఇదిగో నువ్వు ముందుకు పరిగెత్తావు, గెలుస్తావు. లేదు అనుకుంటే నువ్వు జీవితంలో ఎన్నటికీ గెలవవు. క్రైస్తవ జీవితంలో కూడా మనం ముందుకెళ్ళాలంటే విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. అదేమిటంటున్నాడు? మొట్టమొదటిగా ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? భారాన్ని విడిచిపెట్టాలి. అంటే నెత్తిని ఏం వేసుకుంటాడు మనిషి? ఈ లోకంలో భారం వేసుకుంటాడు. అందుకని యేసు ప్రభు వచ్చేటప్పుడు ఈ లోకంలోకి అన్నాడు, యేసు రండి, నా దగ్గరకు రండి, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా. అంటే ఈ సమస్త జనులు ఏం చేస్తున్నారంట? భారం వాళ్ళ మీద వేసుకొని ప్రయాసపడుతూ ఉన్నారనమాట ఈ లోకంలో. అంటే ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక భారం నెత్తి మీద వేసుకుంటాడు. అది కుటుంబ భారమే కానీ, భార్యల పోషించే భారమే కానీ, బిడ్డలను పోషించే భారమే కానీ, తర్వాత ఇంకో భారమే కానీ, ఏదో ఒక భారం, అది పని భారమే కానీ ఏదో ఒక భారం వాళ్ళ మీద వేసుకొని ఈ లోకంలో ప్రయాసపడుతూనే ఉంటారు. అట్లా ప్రయాసపడే వాళ్ళని యేసు ప్రభు రమ్మంటున్నాడు, నా దగ్గరికి రండి, నీ భారం అంతా నా మీద వేయండి, మీరు నిశ్చింతగా కొనసాగిపోండి అని యేసు ప్రభు అంటున్నాడు. హెబ్రీ పత్రికాకారుడు ఇదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు. ప్రతి భారాన్ని విడిచిపెట్టండి. ఏం చేయాలంట? భారాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఏమండి, మా భారాన్ని విడిచిపెడితే మోసే దేవుడండి? ఇదే కదా మనకు వచ్చే ప్రశ్న. సరేనండి, నేను విడిచిపెడతా, నా బిడ్డల భారం ఉంది విడిచిపెడతా, కుటుంబ భారం ఉంది విడిచిపెడతా, మరి ఎవరండి పట్టించుకునేది అని అంటావేమో. అందుకే యేసుప్రభు అన్నాడు, నా దగ్గరికి రండి, మీ భారం నేను వేసుకొని మీకు విశ్రాంతినిస్తా. అంటే నువ్వేం చేయాలి? నీకున్న భారాన్ని దేవుని మీద వేసేయాలి. దేవుని మీద వేసేసి ఆ భారాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నీకు అర్థమైందా? నీకు ఎన్నో భారాలు ఉంటాయి లోకంలో. అది అప్పుల భారమే కానీ, ఆర్థిక భారమే కానీ, కుటుంబ బాధ్యతే కానీ, ఏవో ఉంటాయి. కానీ వాటన్నిటిని ఏం చేయాలి? నీవు దేవుని దగ్గర విడిచిపెట్టేసేయాలి. దేవుని మీద వేసి విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెడితే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. అలా విడిచిపెడితే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు క్రైస్తవ జీవితంలో. మరి వాటిని విడిచిపెడితే ఎవరు పట్టించుకుంటారండి అంటావేమో. దాని గురించి నీకు దిగులేమీ లేదు. ఎవరు పట్టించుకుంటారు వాటిని? యేసే పట్టించుకుంటాడు. నీ దేవుడే వాటిని పట్టించుకుంటాడు. నీ భారము యెహోవా మీద మోపుము.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ భారం ఎవరి మీద మోపాలంట? దేవుని మీద మోపు. నీ భారం దేవుని మీద వేసేస్తే ఆయన దాన్ని భరిస్తూ ఉంటాడు, ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు, నీవు ప్రశాంతంగా ఉంటావు. ఈ లోకంలో మనుషుల యొక్క ఆ ఒక చేతగాని పని ఏమిటంటే, మనుషులకి వాళ్ళ భారాన్ని దేవుని మీద వేయడమే మనుషులకి ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఏ మనిషి కూడా వాళ్ళ భారాన్ని వాళ్ళు మోసుకోవడానికే ప్రయత్నం చేస్తుంటారు తప్ప, నా భారం తీసుకెళ్ళి నా ప్రభువుకి ఇచ్చేస్తాను, ఆయన మీద వేస్తాను, నేను ప్రశాంతంగా ఉంటాను అని ఎవరు అనుకోవట్లా. ఎంతసేపటికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. చేసినంత కాలం వాళ్ళ వల్ల కాదు. మీకు అర్థమవుతుందండి? వాళ్ళ వల్ల కాదు. ఒకసారి యేసు ప్రభు శిష్యులు కలిసి నావ మీద వెళ్తున్నారు. వాళ్ళ జీవితం మీదకి, అంటే వాళ్ళ యొక్క నావ మీదకి తుఫాను వచ్చేసింది కదా. శిష్యులు ఎంత ప్రయత్నం చేశారు? బోల్డ్ అంత ప్రయత్నం చేశారు. తెరచాప లేపి కట్టుంటారు, పడవ అటు ఇటు తిప్పుంటారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. తుఫాను ఆగిపోయిందా? చెప్పండి. గాలి ఆగిపోయిందా? ఆగలేదు. మరి ఎప్పుడు ఆగిపోయింది? వీళ్ళు లేపి, ప్రభువా నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన లేపి వాళ్ళ సమస్య భారం మొత్తం ఆయన మీద వేస్తే, అవునా కదా? వాళ్ళకున్న సమస్య భారాన్ని యేసు ప్రభు మీద వేశారు. అప్పుడు యేసు ప్రభు లేచాడు, గాలిని గద్దించాడు, ఆగిపోయింది. సముద్రాన్ని గద్దించాడు, నిమ్మళంగా ఉండు, నిమ్మళమైపోయింది. భారం తొలగిపోయిందా లేదా? కానీ అప్పటి వరకు వీళ్ళు వాళ్ళ భారాన్ని మోసుకుంటూనే చేశారు చాలా కాలం. కానీ జరిగిందా? ఏమీ జరగల. కానీ ఎప్పుడైతే వాళ్ళ భారాన్ని దేవుని మీద మోపారో ఏం జరిగింది? వాళ్ళ సమస్య కాస్త తీర్చబడింది, ప్రశాంతంగా ఉన్నారు. నీ జీవితంలో, నా జీవితంలో ఇదే జరుగుతుంది. నీవు నీ భారాన్ని మోసుకుంటూ ముందుకెళ్ళినంతకాలం అది ఎన్నడూ కూడా తరగదు. మరి ఏం చేయాలి? నీ భారం తీసుకెళ్ళి ఆయన మీద వేసేయి, ఆయన దాన్ని సులువుగా తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితంలో నువ్వు ముందుకెళ్ళాలి అంటే, క్రైస్తవుడిగా నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే, మొట్టమొదటిగా నువ్వు విడిచిపెట్టాల్సింది ఏమిటి? భారాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడ విడిచిపెట్టాలి? దేవుని దగ్గర విడిచిపెట్టేసేయాలి. ఇంకా ఏం విడిచిపెట్టాలి? చదువుదాం. ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. తర్వాత రెండవదిగా ఏది విడిచిపెట్టాలి అంటే, సులువుగా చిక్కులో పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ పాపము ఎటువంటిదని చెప్తున్నాడు దేవుడు? సులువుగా చిక్కులో పెట్టే పాపం. ఎట్లాంటిదంట? సులువుగా చిక్కులో పెట్టేసిద్ది. కష్టంగా ఏం కాదు అసలు. ఆ పాపాన్ని నువ్వు కనుక విడిచిపెట్టకపోతే నిన్ను అది చిక్కులో పడేస్తుంది. ఎంత చిక్కులో పడేస్తుందంటే చాలా తేలిగ్గా, ఏమంటున్నాం? చాలా తేలిగ్గా నిన్ను అది చిక్కుల్లో పడేస్తుంది పాపం. అందుకని ఆ పాపాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అది ఏ రూపమైనా ఉండని కాక, అది ఎటువంటిదైనా కానివ్వండి, చిన్నదే కానివ్వండి, పెద్దదే కానివ్వండి, ముందుగా ఆ పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇవి విడిచిపెట్టాల్సినవి ఏంటి? ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి, సులువుగా చిక్కులో పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. మరి ఏం పట్టుకోవాలి? మీకు అర్థమైందండి? వీటిని విడిచిపెట్టాలి, సరే. మరి ఎట్లా ఉండాలి? ఏం పట్టుకొని వెళ్ళాలి? ముందుకెళ్దాం. విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఇక మనం ఎటువైపు చూడాలంటున్నాడు? యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. ఎటువైపు చూడాలి? యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. ఎందుకంటే విశ్వాసానికి కర్త ఆయనే, మరి విశ్వాసాన్ని కొనసాగించేది ఆయనే. కాబట్టి నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసు వైపు మాత్రమే చూడాలి. మీకు అర్థమవుతుందా? పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఉన్నాడు అనుకుందాం. అక్కడ గోల్ ఉంటుంది, గురి. అటువైపే చూస్తూ పరిగెత్తాలి, అవునా కాదా?
అట్లా కాకుండా ఇటు ఎవరో మనుషులు బాగా కనబడతారని ఇటు పరిగెత్తాడు అనుకోండి, ఏమవుద్ది? బహుమానం వస్తుందా? గెలుస్తాడా? గెలవడు. ఎందుకని? ఇదిగో అటు చూడాల్సింది అటువైపు, గోల్ అటు ఉంది, గురి అటు ఉంది, అటు కదా నువ్వు వెళ్ళాల్సింది. మరి ఇటు చూసి ఇటు పరిగెత్తే గెలవలేడు. క్రైస్తవులుగా మనం కూడా ఎటువైపు చూడాలి అంటే యేసు వైపే చూడాలి. మన గురి ఎవరు? యేసు ప్రభు. మన లక్ష్యం ఎవరు? యేసు ప్రభు. మన గోల్ ఎవరంటే యేసు ప్రభు. కాబట్టి ఆ లక్ష్యం వైపు నువ్వు చూస్తూనే ముందుకు పరిగెత్తాలి. ఒకవేళ అటు ఇటు చూసావా, ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుందంటే నీ క్రైస్తవ జీవితంలో నువ్వు మునిగిపోతావు. ఏం చేస్తావు? మునిగిపోతావు. యేసు ప్రభు వైపు చూసినంత కాలం నువ్వు ముందుకెళ్తావు. యేసు ప్రభు వైపు కాకుండా పక్క వైపు అటు ఇటు చూస్తే నువ్వు మునిగిపోతావు. నీకు అర్థమవుతుందండి? మునిగిపోతావు. ముందుకు వెళ్ళడం నీ చేతుల్లోనే ఉంది, మునిగిపోవడం కూడా నీ చేతుల్లోనే ఉంది. మరి మనం ముందుకు వెళ్తున్నామా, మునిగిపోతున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఒకసారి యేసు ప్రభు శిష్యులు రాత్రి సమయంలో దోణి వేసుకొని వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు రాత్రి 4వ జామందు యేసు ప్రభు వాళ్ళ ఎదురుగా వస్తూ ఉన్నాడు. ఆ చూసిన వాళ్ళు దెయ్యమేమో అనుకున్నారు. మొత్తానికి యేసు ప్రభు, భయపడమాకండి, నేను దయ్యాన్ని కాదు, నేనే మీ ప్రభువుని, మీ గురువుని అని చెప్పాడు. సరే, పేతురికి ధైర్యం వచ్చేసింది. ప్రభువా, నీవే అయితే గనక నీలాగే నేను కూడా నడుస్తాను, నాకు సెలవు ఇప్పించు అన్నాడు. సరే రా అన్నాడు. పేతురు చిన్నగా నీటిలోకి దిగాడు. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాడు. అలా వేస్తున్నాడు. యేసు ప్రభువును చూసి అడుగేస్తున్నాడు. యేసు ప్రభువును చూసి అడిగేసినంత కాలం మునిగిపోలేదు. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో, ఎప్పుడైతే పొంగుతున్న అల్ల వైపు చూశాడో, చిన్నగా మునిగిపోవడం ప్రారంభించాడు. మీకు అర్థమైందండి? క్రైస్తవ జీవితంలో దేవుని వైపు చూస్తూ నువ్వు వెళ్ళినంత కాలం నువ్వు మునిగిపోవు. ఏ విషయంలో కూడా మునిగిపోవు, ఎక్కడా కూడా మునిగిపోవు. ఎప్పుడైతే నీ దృష్టి, నీ ఆలోచన, నీ చూపు దేవుడి మీద కాకుండా ఆ పక్క ఉన్న మనుషుల మీదకి కానీ, ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల మీదకి కానీ నీ దృష్టి పోతుందో, అప్పుడు చిన్నగా మునిగిపోవటం ప్రారంభిస్తావు. నష్టాల్లో మునిగిపోవటం ప్రారంభిస్తావు, కష్టాల్లో మునిగిపోవటం ప్రారంభిస్తావు, శోధనలో మునిగిపోవటం ప్రారంభిస్తావు, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అనారోగ్యంలో అన్నిట్లో కూడా చిన్నగా ఏం చేస్తుంటావు? మునిగిపోతూ ఉంటావు. మరి యేసు ప్రభు వైపు చూసినంత కాలం మునిగిపోవు, కానీ ముందుకు వెళుతూ ఉంటావు. మరి మనం ఎట్లా ఉన్నాం? మునిగిపోతున్నామా, ముందుకు వెళ్తున్నామా? ముందుకు వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి? దేవుడి వైపు చూస్తూ వెళ్తున్నావు అన్నమాట. మరి మునిగిపోతున్నావు అంటే అర్థం ఏంటి? నీ దృష్టి దేవుని మీద కాకుండా పక్క వాటి మీద ఉంటుందన్నమాట. అవి ఏవైనా కానివ్వండి. ఆనాడు పేతురికైతే పక్క ఏమి కనిపించాయి? గాలి కనిపించింది, సముద్రం అలలు కనిపించాయి. వాటిని చూసి మునిగిపోయాడు. మరి నీవు మునిగిపోవడానికి కారణం ఏమున్నాయో? నీ చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు, ఎదురింటి వాళ్ళు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, వెనకింటి వాళ్ళు కావచ్చు, చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, ఏవైనా సరే వాటిని చూస్తే గనక ఏమంటున్నాం? వాటిని చూస్తూ గనక నువ్వు నడిస్తే నువ్వు మునిగిపోతావు. మరి ఎవరి వైపు చూడాలి? యేసు ప్రభు వైపే చూడాలి. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఇదిగో నా కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి నేను చూస్తాను, ఇక ఎవరిని చూడను. నా కోసం పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుణ్ణి నేను చూస్తాను, ఇక ఎవరిని చూడను అనుకోవాలి. అలాగే వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా నువ్వు ముందుకే వెళ్తావు తప్ప మునిగిపోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 2 విషయాలు మనం వదిలిపెట్టాలి. ఏవి నేర్చుకున్నాం? 2 విషయాలు వదిలిపెట్టాలని నేర్చుకున్నాం. ఏమేమి వదిలిపెట్టాలి? భారాన్ని వదిలిపెట్టాలి, పాపాన్ని వదిలిపెట్టాలి. మరి దేన్ని పట్టుకోవాలి? దేని వైపు చూడాలి? యేసు వైపే చూడాలి. చుట్టూ ఉన్న గాలి వైపు చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు, మనుషుల వైపు అసలే చూడకూడదు. దేవుని వైపే చూడాలి, ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళుతూ ఏం చేయాలంట? చివరి మాట చదువుతాం. చదువుదాం, అదే 2వ వచనంలో. ప్రతి భారాన్ని,
సులువుగా చిక్కులో పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో ఓపికతో పరిగెత్తుదాం. చివరిగా ఈ పందెములో మనం ఎట్లా పరిగెత్తాలంట? ఓపికగా పరిగెత్తాలి. ఎట్లా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. ఓపిక అంటే చాలా సహనంతో పరిగెత్తాలి. ఈ సహనం అనేది అన్ని సమయాల్లో మనకు కనపడాలి. చాలా ఓపికగా పరిగెత్తాలి. కొన్నిసార్లు బలహీనం అవుతుంటాం, అయినా పరిగెత్తాలి. ఎందుకంటే మన వెనకాల ఇంకోటి వస్తున్నాడు, వాడు మనల్ని దాటిపోతే మళ్ళీ మనం వెనకబడతాం, బహుమానం పోగొట్టుకుంటాం. బహుమానం పోగొట్టుకోకూడదంటే కష్టమైన నష్టమైన ఓపికగా పరిగెత్తూ ఉండాలి. చాలాసార్లు ఇట్లా గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ చూస్తూ ఉంటాం, వాళ్ళ చేతులకి కాళ్ళకు దెబ్బ తగిలినా సరే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా అతి కష్టం మీద పరిగెత్తారే తప్ప చెయ్యికి దెబ్బ తగిలింది కదా, కాలుకు దెబ్బ తగిలింది కదా, ఇంకేం పోతాంలే అని అక్కడ కుప్పగూలిపోరు. అలా కుప్పగూలిపోతే ఏమై ఉండేది? వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా బహుమానం పొందలేరు. క్రైస్తవ జీవితం కూడా ఇంతేనండి. కొన్నిసార్లు కష్టం వచ్చింది కదా అని, ఇబ్బంది వచ్చింది కదా అని మనం కుప్పగూలిపోయి ఆగిపోతే ఎన్నడూ కూడా దేవుని దగ్గర నుంచి బహుమానం పొందలేమండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అదేమిటంటే శ్రమ దినమందు నువ్వు కృంగిన ఎడలా, ఏమిటంట? శ్రమ దినమందు నువ్వు కృంగిన ఎడలా నీవు చేతగాని వాడు వగుదువు. ఎట్లా ఉంటావంట? శ్రమ వచ్చేసింది కదా అని నువ్వు కృంగిపోతే నీవు ఎట్లాంటి వాడివంట? చేతగాని వాడివి. ఇది దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో చెప్తున్న మాట. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమ వచ్చింది కదా అని, ఇబ్బంది వచ్చింది కదా అని మనం కృంగిపోతే, వెనకబడిపోతే మనం ఎట్లా ఉంటామంట? దేవుని దృష్టిలో వీడు చేతగానోడు, వీడు చేతగానోడు. ఈ మాట అంటే మనకి ఎంత పౌరుషం వస్తుంది లోకంలో కదండి. ఒక్కోసారి ఏడుపు వస్తూ ఉంటుంది, నన్ను ఇంత మాట అన్నాడు, నేను చేతగానోడినా ఇట్లా అన్నప్పుడు అసలు ఎంత పౌరుషం వస్తుందో మనిషికి. దేవుడు మనల్ని ఇట్లా అన్నప్పుడు నిజంగా అప్పటికైనా మనకి పౌరుషం రావాలి. నేను శ్రమ వచ్చింది కదా అని కురింగిపోతే, బాధ వచ్చింది కదా అని వెనకబడిపోతే, ఇదిగో నేను చేతగాని వాడిని అవుతాను దేవుని దృష్టిలో. నేను చేతగాని వాడిని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఏం చేయాలి? శ్రమ వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, ఇబ్బంది వచ్చినా సరే, ఇదిగో దేవుని కోసం ముందుకు వెళ్ళాలి. దేవుణ్ణి చూస్తూ వెళ్ళాలి. ఎవరిని చూస్తూ వెళ్ళాలి? యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. యేసు వైపు చూస్తే నీకేం కనపడుతుంది? ఆయన జీవితం అంతా నీ కళ్ళ ముందు కనబడుతుంది. ఆయన శ్రమ వచ్చింది కదా అని వెనక్కి తగ్గలేదు. తగ్గాడా? యేసు ప్రభువును పట్టుకొని కొరడాలతో కొట్టారు. నాకేంటి ఈ బాధ అసలు? ఏమండి, అంతే కదా, నాకేంటి ఈ బాధ అసలు? ప్రశాంతంగా పోయి పరలోకంలో ప్రశాంతంగా సింహాసనం మీద కూర్చుండేవాడు నేనేంటి శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి రావడం ఏంటి? వీళ్ళ చేతుల్లో ఇదిగో ఎందుకు పనికిరాని వీళ్ళ చేతుల్లో ఈ తనులు తింటవేంటి, ఈ దెబ్బలు తింటవేంటి, నాకేంటి ఈ బాధ అనుకొని యేసు ప్రభు వెనక్కి తగ్గిపోయి పరలోకంలో కూర్చున్నాడా? చెప్పండి, కూర్చున్నాడా? లేదు. శ్రమ వస్తుంది ఎదురుగా, బాధలు అనుభవిస్తున్నాడు, నింద అనుభవిస్తున్నాడు, అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదు. సరిగదా, ముందుకే వెళ్తున్నాడు. ఆయన నిందించారు, హింసించారు, సిలువ వేసి సిలువ మీద ఆయన అప్పగించేశారు, మేకులతో కొట్టేశారు. అప్పటికి కూడా వాళ్ళ కసి తీరక ఇంకా అవమానిస్తూనే ఉన్నారు. ఈయన దేవుని కుమారుడు అంట, తను రక్షించుకోలేడు, నిజంగా దేవుని కుమారుడు అయితే దిగి రమ్మని చూద్దాం అని ఇట్లాగా హేళన చేస్తూ ఉన్నారు. అప్పటికైనా ఆయన వెనక్కి తగ్గాడా? ఇంత అవమానాన్ని ఎందుకు భరించాలి? ఇంత ఎగతాళిని ఎందుకు భరించాలి? నన్ను చూసి వీళ్ళు ఇంత ఎగతాళి చేస్తున్నారు, నవ్వుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, నేను ఎందుకు భరించాలి ఇవన్నీ? సిలువ శ్రమ భరిస్తాను, ఈ అవమానం ఎవడు భరించాలి, నాకేం అవసరం అని అనుకున్నాడా ఆయన? అనుకోలేదు. వాటన్నిటిని ఆయన అనుభవించి మరణం పొంది తిరిగి లేచాడు.
ఇది యేసుక్రీస్తును చూసినప్పుడు మనకు కలిగే అనుభూతి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఒక క్రమంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే నిజంగా మనం ముందుకే వెళ్తూ ఉంటాం. అలా కాదు, ఈరోజు చాలా పని ఉంది, మనం ఇంకేం పోతాం అని చెప్పేసి ఆ పనులే చేసుకుంటా పోతే చివరికి ఆ పనుల్లోనే మనం మునిగిపోయి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోతాం. ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వలేదో మనకు తెలియకుండానే మన ఆత్మీయతలో చిన్నగా పక్కదారి పడుతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవునికి దూరం అయిపోయామంటే ఎవరికి దగ్గర అవుతున్నట్లు? సాతానికి దగ్గర అవుతున్నట్లే. మీకు అర్థమైందండి? ఈ లోకంలో మనిషిగా నువ్వు మధ్యలో ఉంటే ఇటువైపు దేవుడు ఉంటాడు, ఇటువైపు సైతానుడు ఉంటాడు అనుకుంటే నీవు దేవునికి దూరం అవుతున్నావు అనుకుంటే మరి అవతల ఇంకొకరికి దగ్గర అవుతున్నట్లేగా. మీకు అర్థమైందండి? దేవునికి దూరం అవుతున్నావు, దేవుని సన్నిధికి దూరం అవుతున్నావంటే నువ్వు ఎవరికి దగ్గరగా వస్తున్నావని? సాతానికి దగ్గరగా వస్తున్నావని అర్థం. కాబట్టి అందుకనే ఈ హెబ్రీ పత్రికలో ఆ హెబ్రీ పత్రికకారుడు చెప్తున్నాడు, విశ్వాసానికి కర్త యేసు ప్రభువే, దాన్ని కొనసాగించేది ఆయనే. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన వైపే చూస్తూ ఉండాలి. ఆయన వైపు చూస్తుంటే నీకేంటి కలిగేది అంటే, ఆయన వైపు చూస్తే ఆయన జీవితం నీకు కనబడుతుంది. ఆయన ఎంత కష్టం వచ్చినా సరే ముందుకు ఎట్లా వెళ్ళాడో అది నీకు కనబడుతుంది. బాల్య దినం నుంచి యేసు ప్రభు జీవితంలో ఎన్ని కష్టాలు తెలుసా అండి? ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయనకి కష్టాలు ప్రారంభమయ్యాయి. మనం అనుకుంటాం నాకేందండి ఎంత కష్టం, నాకేందండి ఎంత ఇబ్బంది అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు జీవితాన్ని ప్రతిరోజు నువ్వు ధ్యానం చేయి. ఆయన పుట్టింది మొదలుకొని ఆయన కష్టాలు ప్రారంభమైనాయి తెలుసా? పుట్టిన కొద్ది నెలలకే అదిగో హేరోదు చంపను ఆజ్ఞాపించాడు. సరేలే అట్లా తప్పించుకుందామంటే మళ్ళీ ఐగుప్తుకు పారిపోవాల్సి వచ్చింది. ఐగుప్తులో ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఐగుప్తులో ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఎంత బానిసత్వం అనుభవించారో తెలుసా? అంత బాధ అంతా కూడా ఆయన నీ కోసం నా కోసం అనుభవించాడు. మరి పెరిగిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళ నుంచి మళ్ళీ మాటలు కూడా, ఇదిగో ఈయన మరియ కుమారుడు అనే మాట. ఎవరి కుమారుడు? మరియ కుమారుడు. మరియ కుమారుడు అంటే ఏందండి, తప్పే ఉందండి అని మనకు అనిపిస్తుందేమో. ఆ రోజుల్లో ఎవరినైనా సరే పిలిచేటప్పుడు ఆ తండ్రి పేరునే పిలిచేవాళ్ళు. మీకు అర్థమైందా? తండ్రి పేరునే పిలిచేవాళ్ళు. ఇదిగో పలానా వ్యక్తి కొడుకు అని పిలిచేవాళ్ళు తప్ప తల్లి పేరును వాడేవాళ్ళు కాదు. తల్లి పేరును వాడుతున్నాడంటే అర్థం ఏంటి? వీడు తండ్రి ఎవరో తెలియదు అన్నట్లుగా అన్నమాట. మీకు అర్థమైందా? ఈయన మరియ కుమారుడు అని పిలిచాడంటే అసలు ఈయన తండ్రి ఎవరో తెలియదు అని ఒక నింద అన్నమాట. మీకు అర్థమైందా? ఒక నింద అంటే అట్లా వినగానే ఆయన హృదయంలో ఇదిగో ఈయన తండ్రి ఎవరో ఈయనకే తెలియదు, ఎట్లా పుట్టాడో ఈయనకే తెలియదు అని ఒక నిందకరమైన పేరు అనమాట అది మరియ కుమారుడు అనగానే. అట్లాంటి బాధ ఆయన బాల్యం నుంచి అనుభవిస్తూనే ఉన్నాడు. మళ్ళీ పెద్ద అయిపోయాడు. అప్పుడైనా సరే బోధించడం ప్రారంభించినప్పటి నుంచి మళ్ళీ శాస్త్రుల నుంచి, పరిసయ్యుల నుంచి, ఇంటి వాళ్ళ నుంచి, బయట వాళ్ళ నుంచి ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు. ఇన్ని ఎదుర్కొన్న యేసు ప్రభు వెనక్కి తగ్గాడు అనుకుంటున్నారా? నాకెందుకులా ఈ బాధ, విడిచిపెట్టి పోదాం, శుభ్రంగా ఇంట్లో కూర్చుని వడ్రంగి పని చేసుకుంటే పోద్దులే అనుకున్నాడా? లేదు లేదు, ముందుకు కొనసాగుతూ వెళ్ళాడు. ఇది నీవు నేను చేయాల్సింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు వైపు చూడు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసు వైపు చూడు. ఆయన వైపు చూస్తే ఇదిగో నీ జీవితంలో ఎలా వెళ్ళాలో నీకు తెలుస్తుంది. ఆయన వైపు చూస్తే ఎలా బ్రతకాలో నీకు అర్థమవుతుంది. ఆయన వైపు చూస్తే నిందలు ఎట్లాగా తట్టుకొని నిలబడాలో నీకు అర్థమవుద్ది. ఆయన వైపు చూస్తే అవమానం ఎదురైనా సరే ఎట్లా ముందుకెళ్ళాలో నీకు కనిపిస్తుంది. అందుకే హెబ్రీ పత్రికలో దేవుడు మనకు చెప్తున్నాడు, యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళు. మనుషుల వైపు చూశాడు పేతురు, ఏమైంది? మునిగిపోయాడు. గాలి వైపు చూశాడు, మునిగిపోయాడు. నీళ్ల వైపు చూశాడు, మునిగిపోయాడు. అల్ల వైపు చూశాడు, మునిగిపోయాడు. ఎవరి వైపు చూసినా సరే నువ్వు మునిగిపోతావు. జాగ్రత్త. ఏం చేస్తావు? మునిగిపోతావు.
కానీ దేవుని వైపు చూస్తే ఎన్నడూ కూడా మునిగిపోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు మాత్రమే చూద్దాం.